చేసినా కూడా సబ్జెక్టు వీక్ గా ఉండటం వలన తేలిపోయింది. ఇక హీరోయిన్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. కార్తికేయ తమ్ముడుగా చేసిన రాహుల్ చక్కగానే చేశాడు. ఇక తనిఖీల భరణి రాజయ్య క్యారెక్టర్ లో జీవించాడు. అలాంటి పర్ఫార్మెన్స్ ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. విలన్ గా చేసిన రవిశంకర్ ది రొటీన్ నటనే. మేయర్ గా చేసిన శరత్ లోహితస్వ రూపంలో తెలుగు తెరకి ఇంకో చక్కని విలన్ దొరికాడు. టెక్నికల్ టీమ్, సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఆర్ఆర్ బాగుంది. సాంగ్స్ పెద్దగా గుర్తుండవు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. థియేటర్స్ లో ఓపిక్ గా కూర్చున్నామంటే ఆయన వల్లే. ఇక దర్శకుడు విషయానికి వస్తే కొత్త దర్శకుడు ఎవరైనా ఒక వెరైటీ కథతో తెరంగేట్రం చేశాడు. కానీ ప్రపంచానికి ఎప్పుడో పరిచయమైన కథతో వచ్చాడు. అతనికి టేకింగ్ బాగానే ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం రాంగ్ డైరెక్షన్ లో నడిచింది. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ అంతటా మాత్రమే. ఫైనల్ గా చెప్పాలంటే మరోసారి కార్తికేయని కథ మోసం చేసింది. హీరో అంటే దర్శకుడికి సరిగ్గా అర్థం తెలియదు. 2024లో ప్రేక్షకాదరణ కష్టమే.